నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. మనకి ప్రతి ఉదయం కూడా కొన్ని మార్గదర్శకాలు చేస్తుంది, కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. గమనించంగానే ఉదయం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. మనం నిద్ర నుంచి కన్నులు తెరిచేటప్పటికి మనం ఏసీ గదుల్లో పడుకున్న మూసిన కిటికీలను సైతం దాటుకుని పక్షుల కిలకిల రావాలు, ముఖ్యంగా ఒక ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి ఆలోచన విధానం కనపడుతుంది. లేస్తూనే నిన్నని తలుచుకొని కొంత కలత చెందిన అంతలోనే ఆశ మనలో చిగురిస్తుంది, ఈరోజు బాగుంటుందని. చాలామంది ఉదయమే లెగుస్తారు, లేచి వెంటనే బయటకు వస్తారు. కొంతమందికి ఎవరిని చూసామనే శకునాలు ఉంటాయి. సో అవి మానవ బలహీనతలు. భార్య మొహము, లేకపోతే అద్దంలో తన మొహం తనను చూసుకోవటము, కిటికీ తలుపులు తెరిచి సూర్య భగవానుడిని చూడటము, చిత్రపటాల్లో కనిపించేటటువంటి దైవాలను చూడటము, గోడపై పెట్టుకున్నటువంటి సిలువను చూడటము జరుగుతుంది. కానీ ఉదయం మనకి ఆ దినచర్యని ఎలా గడపాలనే ఆలోచన చేస్తుంది. నిన్నటిని మర్చిపోవటం కోసం ఒక ప్రణాళికని ప్రార్థనా రూపంలో మనకి స్ఫురింపచేస్తుంది. ఉదయమే లేచి ముకుళిత హస్తాలతో లేదా కన్నులు మూసుకుని, ప్రభువా, ఈ దినం నేను నీకు అప్పగించుకుంటున్నాను. నిన్నటి ఈతి బాధలు నీకు తెలియనివి కావు, నేను చేసిన తప్పులు మీకు తెలియని కావు అని చెప్పినప్పుడు మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. దైవాన్ని ఎవరైనా ప్రభు అనే సంబోధిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అంచేత ఏదో ఆపాదించే ప్రయత్నాలు చేయకండి. ఎవరి మనోభావాలకు తగినట్టుగా వాళ్ళు వ్యవహరించండి. అలాగే ఉదయమే నడుస్తున్నప్పుడు మన నడవర్తన్ని మార్చుకునే ఎన్నో ఆలోచనలు తడతాయి. సో ప్రకృతి చాలా నేర్పిస్తుంది.